మే 5న వచ్చిన సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం ఎంతో విశేషం. ఆ రోజు స్వామిని అర్చించడం వల్ల ఎలాంటి కోరికైనా తప్పక నెరవేరుతుంది. వివాహం కావలసిన వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, పిల్లలు చదువులో రాణించడం, వ్యాపార అభివృద్ధి ఇలా ఎలాంటి కోరికైనా తప్పక నెరవేరుతుంది. ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్వామికి సంకల్పం చెప్పుకొని గణపతి గుడికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చెయ్యాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఆ రోజు సాయంత్రం స్వామిని మందార పూలతోనూ, గన్నేరు పూలతోనూ, ఎర్ర పూలతోనూ, మరీ విశేషంగా గరికతో అర్చించడం ఎంతో విశేషం. ఆ రోజు ఒక విశేష దీపారాధన చెయ్యండి. ఒక బెల్లం కుందు తీసుకొని గుంటలాగా చేసి దానిలో నెయ్యి వేసి దీపారాధన చేసి సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదువుకోండి. స్వామికి 21 సంఖ్య అంటే ఎంతో ఇష్టం. ఆ రోజు స్వామికి 21 మోదకాలు నైవేద్యంగా సమర్పించుకోండి. అస్సలు మిస్ చేసుకోకండి. చాలా మంచి రోజు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం సనాతని మాటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.